TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ సర్కిల్ పరిధిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సూచనల మేరకు వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో వరుణ యాగం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో వర్షాలు కురవాలని, వ్యవసాయ రంగం వర్ధిల్లి రైతన్నల ఆనందంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాదాయ శాఖ అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు బీరంగూడ గుట్ట క్షేత్రంలోనూ ప్రత్యేక హోమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాలకు అనుగుణంగా కార్యనిర్వహణ అధికారి దేవానందం మరియు ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా చేపట్టారు. సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ చారిత్రాత్మకమైన 4వ శతాబ్దపు పుణ్యక్షేత్రమైన బీరంగూడ గుట్ట స్వామివారి అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ పాడి పంటలతో సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో యాగం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. హోమం అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణాహుతి నిర్వహించి లోక కళ్యాణం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క పురాతనమైన దేవస్థానంలో మరి ఈరోజు మా యొక్క దేవాదాయ మినిస్టర్ గారు కొండా సురేఖ గారి మరి యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనరు హనుమంతరావు గారి ఆదేశాల మేరకు మరి యొక్క మా ఈవో దేవానందం గారు, మా యొక్క కమిటీ పాలక వర్గము, మరి అర్చకులు, ప్రధాన అర్చకులు వారి ఆదేశం ఏమనగా మరి ఇక వర్షాలు మరి తెలంగాణలో సమృష్టిగా పడాలి, మరి పాడి పంటలు సమృష్టిగా ఉండాలి అని చెప్పి మరి యొక్క తెలంగాణలో మరి వర్ణయాగం చేయాలంటని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని అనుగుణంగా మరి ఈరోజు 108 కలశాలతోటి మరి ఇక్కడ అమీన్పూర్ జిహెచ్ఎంసి పటాన్చెరు నియోజకవర్గం మొత్తంలోకెల్లా మరి పత్రికా విలేకరులకు కూడా మరి ఈ విషయం తెలియజేసి పెద్ద ఎత్తున భక్తులకు మరి ఈ విషయం తెలియజేసి వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ కలశాలను మరి 108 కలశాలతోటి మరి యొక్క 5 ప్రదక్షిణలు చేసి మరి స్వామివారికి మరి ఈరోజు అభిషేకం చేయడం జరిగింది. మరి ఈ యొక్క తెలంగాణలో సమిష్టిగా వర్షాలు పడాలంట అని చెప్పేసి మరి ప్రతి ఒక్కరు మా అర్చకులు మరి ఇక్కడ వచ్చిన భక్తులందరూ మరి ఆ దేవుని ప్రార్థించి మరి దానితో పాటు హోమము కూడా చేసి చండీ హోమం కూడా ఏర్పాటు చేసి మరి పూర్ణాహుతి కూడా చేసి మరి యొక్క దేవాలయంలో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క హోమం ద్వారా మరి యొక్క కలశాల ద్వారా మరి అభిషేకం ద్వారా మా చేసిన ఈ పుణ్యానికి మరి యొక్క పవిత్రతకు మరి రేపటి తెలంగాణలో మరి వర్షాలు సమిష్టిగా పడి మరి అన్ని విధాలుగా అందరికీ పాడి పంటలు కానీ మరి ప్రతి ఒక్కటికి భక్తులకు, ప్రజలకు ఎల్లవేళలా మరి అందరూ మంచిగా ఉండాలంటని చెప్పి మా యొక్క దేవస్థానం తరఫున తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం బీరంగూడ గుట్ట, అమీన్పూర్ మా విలేజ్, సంగారెడ్డి జిల్లా. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం బీరంగూడలో అతి పురాతనమైనది. 4వ శతాబ్దం నాటికి చెందినది ఈ దేవాలయం. ఇచ్చట భృగు మహర్షి మరియు ఎందరో మహానుభావులు, సిద్ధులు, యోగులు, ఋషులు తపస్సు చెంది స్వామివారి అనుగ్రహం పొందిన మహా క్షేత్రము ఈ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రము. ఎంతో పవిత్రమైనది. ఈ దేవాలయంలో భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి అభిషేకంలో నిత్య పూజల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారు. ఈ
4వ తేదీ శుక్రవారం ఉదయం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన కోరికల మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ గారి ఆదేశంల నిమిత్తము దేశము సుభిక్షంగా ఉండాలని అన్ని దేవాలయాల్లో ఈరోజు హోమము వర్ణ జపము హోమము శాస్త్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మన దేవాలయంలో కూడా భక్తుల సౌజన్యంతో, బ్రాహ్మణుల సౌజన్యంతో, పండితుల సౌజన్యంతో మనం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. కావున భక్తులు అందరికీ తెలియపరుస్తున్నాము. అందరం కూడా భక్తులకి ఏంటంటే మన దేశము, మన రాష్ట్రము, మన ప్రాంతము సుభిక్షంగా ఉండాలని మన కోరికలతో పాటు అలా కూడా దేశ సంక్షేమం కొరకు మన సంఘము ఇవన్నీ బాగుండాలని కోరుకోవాలని అందరికీ మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. ఈ తెలంగాణ రాష్ట్ర అభీష్టం ఏంటంటే దేవాలయం ఈ సకాలంలో ఇప్పుడు రెండు మాసములైనా వర్షాకాలం ప్రారంభమైన 2 మాసాలైనా వర్షాలు మనకు కావాల్సిన సమృద్ధిగా కురియలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అన్ని దేవాలయాల్లో స్వామివారి అనుగ్రహం కూడా ప్రకృతి పాటుతో పాటు స్వామివారి అనుగ్రహం కూడా ఉండాలని వర్షాలు పడితే ఆ వర్షాల ద్వారా వచ్చే ఇది మన రైతులకు వాళ్ళ పైరు పంటలు బాగా అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశంతో వాళ్ళు ఆదేశించిన ప్రకారంగా మన దేవాదాయ శాఖ తరఫున ఈరోజు వరుణ హోమం, వర్ణ జపం, శాస్త్ర ఘటాభిషేకం స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది.